హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అంటే, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మి రథం పూజ అనమాట. సో మేమందరం బస్సులో వెళ్తున్నాం. మా ఆయన వచ్చి బస్సు ఎక్కించి వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే చిన్న చిన్న మిస్టేక్స్ అమ్మవారు రెడీ చేయడం స్టార్ట్ చేశారు అలా ఆల్రెడీ. సో నాకు కొంచెం నచ్చగా అన్నీ కొంచెం ఏమైనా ఉంటే సరిదిద్దాను. ఇలా మా బావ కూడా మస్తు హెల్ప్ చేశాడు. చూడండి, ఫైనల్గా ఇలా అమ్మవారు ఇలా ఉన్నారు. నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ సరిదిద్దేశాను అనమాట. ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉండి ఊడిపోవడమైనాయి. అలా కాకుండా నేను డబల్ స్టిక్ వేసి ఇలా అతకబెట్టాను. చూడండి అమ్మవారు ఎంత గంభీరంగా కూర్చున్నారో. ఇలా అంత అమ్మవారు రెడీ అయిన తర్వాత 11 రకాల వెరైటీస్ చేశారనమాట. ఏంటి ఆ వెరైటీస్ అంటే దద్దోజనం, పూర్ణం బూరెలు, పులిహోర, దద్దోజనం, మినపవడలు. ఇలా మా ఆడపడుచు కూడా మస్తు హెల్ప్ చేసింది మా అక్కకు. నాకైతే మస్తు అనిపించింది. వీళ్ళందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటే ఎంత పెద్దదైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ సాయం చేయాలి. మా అక్క వాళ్ళ పాప కూడా మస్తు హెల్ప్ చేసింది, శివాని. ఇలా చూడండి అమ్మవారి దగ్గర కాసులతోటి అమ్మవారికి మెడ మీద కూడా ఆ కాసుల మీద తయారు చేసాను. చూడండి మనకు వీడియోలో కనిపిస్తుంది. ఇలా ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గర ఎలా రెడీ చేసామో మేము కూడా ఫైనల్గా అలా రెడీ అయ్యాము. అక్క నేను సేమ్ శారీ తోటి. మా ఆయన కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. చూడండి ఇదంతా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీ, మా అత్తగారు కూడా వచ్చారనమాట. ఇన్వైట్ చేసింది అక్క. మా ఆడపడిచే రాలేదు. ఇలా ఇంటికి దిష్టి ఉండకుండా కూడా ఇలా పంతులు గారు వెళ్ళిపోయాక మేము ఇలా చేసామన్నమాట. గుమ్మడికాయ కట్టడం, గుమ్మడికాయ కొట్టడం అనేది చేస్తుంది ఎవ్రీ ఇయర్ అక్క. ఇదే ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు. సో మేము అందరం వెళ్తాం అనమాట. నాకైతే మస్తు అనిపించింది. వాళ్ళకు కూడా కాన్సెప్ట్ ఏంటంటే అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటుంది మా అక్క. ఇలా చూడండి పంతులు గారు అయితే వచ్చారు. పూజ అయితే స్టార్ట్ అయింది. మస్తు అనిపించింది, చాలా బాగా చేశారు పంతులు గారు కూడా. ఇలా ఫైనల్ అయిపోయిన తర్వాత అక్కకు బావ వాయనం ఇచ్చింది, నేను మా వారికి వాయనం ఇచ్చానమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గెస్ట్ అందరికీ వాయనం అనేది ఇచ్చామన్నమాట. మాకైతే మస్తు అనిపించింది. మా వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఇలా మనం కూడా చేసుకోవాలంటారు, కానీ త్వరలో చేసుకుంటాం మేము ఇలాగా. ఇలా చూడండి 11 రకాల వెరైటీస్ కూడా చేసామన్నమాట. ఇలా అన్ని వెరైటీస్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద లేకుండా వాయనం అనేది ఇచ్చిందనమాట. నేను కూడా కొంతమందికి వాయనం ఇచ్చేసాను అనమాట. చూడండి, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వాయనం ఇవ్వాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి చాలా హ్యాపీ.